కావాలని యేసుక్రీస్తును నిరాకరించే వానికి రక్షణ లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26, 27 వచనాలు. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట, విరోధులను దహించబోయే తీవ్రమైన అగ్ని ఇక ఉంటుంది. మానవుడు స్వభావరీత్యా పాపి. నీకు ఈ సంగతి తెలిసినా తెలియకపోయినా నీవు పాపివే. ఇది మారని సత్యం. దేశకాల పరిస్థితులు ఏవైనా నీవు మాత్రం పాపివి. ఇది నగ్న సత్యం. పాపం పట్ల కూడా దేవుని వైఖరి మారదు. ప్రకృతి సంబంధి దేవుణ్ణి సంతోషపెట్టలేడు. పాపం ఎవరు చేసినా అతడు లేక ఆమె పాపే. పాప పరిహార